అందరికీ నమస్కారం అండి. జూలై నెల పెన్షన్ కి సంబంధించి కొన్ని అప్డేట్ అయితే రావడం జరిగింది. అవి ఏంటి అని తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. జూలై నెల పెన్షన్ అనేది జూలై 1వ తేదీ అంటే మంగళవారం రోజు సచివాలయ సిబ్బంది ప్రతి నెలలాగే 7 గంటలకి మీ ఇంటి వద్దకే వచ్చి పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా మంది కంగారు పడుతూ ఉంటారు ప్రతి నెల కూడా. ఎందుకంటే డిజేబుల్ పెన్షన్ కి సంబంధించి వెరిఫికేషన్ అనేది కొన్ని చోట్ల అయితే పూర్తి అవ్వడం జరిగింది. వెరిఫికేషన్ పూర్తయిన పెన్షన్స్ అసలు వస్తాయా లేదా అనేసి ప్రతి నెల కూడా కంగారు పడుతూ ఉంటారు. సో ఎవరు కూడా ఈ నెల కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి నెలలాగే మీకు 10,000, 15,000 అలాగే 6,000 డబ్బులు అనేది రావడం జరుగుతుంది. డిజేబుల్ పెన్షన్ కి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ కొన్ని చోట్ల పూర్తయినప్పటికీ ఇంకనూ కూడా ప్రభుత్వం ఎవరికి కూడా పెన్షన్స్ అనేది తీసేయలేదు. నార్మల్ గానే ముందు నెల లాగానే ఈ నెల కూడా మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. ఇంకా విడో పెన్షన్స్ అంటే స్పౌస్ పెన్షన్ కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అది ఏంటి అంటే 2 నెలల ముందు లిస్ట్ అయితే రావడం, అందులో కొంతమంది పేర్లు అయితే రావడం జరిగింది. అంటే స్పౌస్ పెన్షన్ కి సంబంధించి వాళ్ళకి ఈ నెల 12వ తేదీ అంటే జూన్ 12వ తేదీ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందని న్యూస్ అయితే రావడం జరిగింది. కానీ ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఆ డబ్బును రాకుండా వాయిదా అయితే వేయడం జరిగింది. అంటే పెన్షన్ పంపిణీ జరగకుండా వాయిదా అయితే వేయడం జరిగింది. ఆ డబ్బులు అనేది ఈ నెల అంటే జూలై 1వ తేదీ కన్నా ఇస్తారా లేదా అనేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తున్న వారికి మళ్ళీ కూడా చేదు వార్తే అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం అయితే ఆప్షన్ అయితే ఇచ్చారు ఈ నెల పెన్షన్ పంపిణీ చేయమని, అమౌంట్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఎందుకో తెలియదు కొన్ని కారణాల వల్ల ఆ డబ్బును 1వ తేదీ పంపిణీ చేయకూడదు, డ్రా చేయకండి అనేసి మళ్ళీ న్యూస్ అయితే రావడం జరిగింది. కాబట్టి స్పౌస్ పెన్షన్ కి సంబంధించి భర్త చనిపోయి అంటే ముందు నెల భర్త చనిపోయి వాళ్లకు ఆ పేరు రాలేదు అండ్ లిస్టు 2 నెలల ముందు లిస్ట్ వచ్చింది కదా, ఆ లిస్ట్ లో గల పేర్లు గల వారికి కూడా ఈ జూలై 1వ తేదీ అమౌంట్ అనేది పంపిణీ చేయబడదు. ఎప్పుడు పంపిణీ చేయాలి ఏంటి అనేది ప్రభుత్వం ఇంకా చెప్పలేదు. కాబట్టి ఇంకా కొంత టైం అయితే పట్టే అవకాశం ఉంది. ఇంతే కాకుండా ఇంకో ముఖ్యమైన సమాచారం ఏంటి అంటే విడో పెన్షన్ కి సంబంధించి 2019 నుంచి 2023 మధ్య భర్త చనిపోయిన వాళ్ళకి స్పౌస్ పెన్షన్ అప్లై చేయడానికి కొన్ని పేర్లు అయితే వెల్ఫేర్ లాగిన్ లో వెరిఫికేషన్ కోసం వచ్చాయి. వాటిలో భర్త పేర్లు ఇచ్చారు. భర్త చనిపోయింటే భార్య ఎవరు, ఆమెకు పెన్షన్ వస్తుందా లేదా, ఆమె బతుకున్నారా లేదా, మైగ్రేట్ అయ్యారా లేదు, రెండో పెళ్లి చేసుకున్నా, ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఒకవేళ ఆమెకు పెన్షన్ వస్తుంటే ఆల్రెడీ వస్తుందని సబ్మిట్ చేస్తారు. లేకపోతే పెన్షన్ అప్లై చేయలేదు అంటే వాళ్ళ ఆధార్ నెంబర్ అండ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయడం జరుగుతుంది. కేవలం వెల్ఫేర్ అధికారికి మాత్రమే ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లిస్ట్ లో చాలా వరకు కొంతమందికి అయితే పెన్షన్స్ ఆల్రెడీ వస్తున్న వాళ్ళు ఉన్నారు, రాని వాళ్ళు కూడా ఉన్నారు. 2019 నుంచి 2023 మధ్యలో ఎవరైనా భర్తలు చనిపోయి ఉంటే ఒకసారి మీ దగ్గరలో సచివాలయంలో వెల్ఫేర్ గాని కలిసి పేరు వచ్చిందా లేదా, ఇక్కడ లేడీస్ పేరు రాదు, జెంట్స్ ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ పేరు మాత్రమే వచ్చి ఉంటుంది. అక్కడ ఆ పర్సన్ పేరు క్లిక్ చేయగానే భార్య ఎవరు, ఆమె ఆధార్ కార్డు, పెన్షన్ వస్తుందా లేదా అనేసి మన వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వెరిఫికేషన్ అయిన నేమ్స్ నెక్స్ట్ మంత్ కు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారా, లేదు కొత్త పెన్షన్స్ అనేది శాంక్షన్ అవుతాయా అనేది వేచి చూడాల్సి ఉంది. కాబట్టి వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రతి నెలలాగే ఈ నెల కూడా 2 నెలలకు ఒకసారి పెన్షన్ అనేది తీసుకోవచ్చు. దూరంగా ఉన్న వాళ్ళు 2 నెలలకు ఒకసారి వచ్చి పెన్షన్ అనేది తీసుకోవచ్చు. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవేనండి జూలై నెల పెన్షన్ కి సంబంధించి అప్డేట్ అయితే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.